ఎక్కువ గేమ్ చేంజర్ ఓకే. ఎందుకంటే దాంట్లో డాన్స్ పరంగా బాగుంటది కదా మూవీ. ఎక్కువ రామ్ చరణ్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు మెయిన్ పొలిటికల్ గా. పవన్ కళ్యాణ్ సపోర్టింగ్ ఉంది కదా, సినిమా ఎట్లా ఉంటుందో చూస్తామని మెయిన్ థింగ్ అదే. ట్రైలర్ చూసారా? ట్రైల్ చూసాను. అది హెలికాప్టర్ నుంచి దిగడం. అవునవును. ఓకే బెటర్. మీకు ఏ లుక్ నచ్చింది మేడం గేమ్ చేంజర్ లో? ఏ లుక్ నచ్చింది? లుక్ అంటే మూడు లుక్ పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ ఐఏఎస్ అండ్ పోలీస్ లెక్క ఉన్నాడు కదా, ఐపీఎస్ నచ్చిందా? ఏ సినిమా హిట్ అవుతుంది? అల్లు అర్జున్ మించిన ఏ సినిమా లేదు ఇంతవరకు. ఏమో చూద్దాం ఎవరి కానీ ఇందులో ఒక సోషల్ మెసేజ్ ఉంది కదా. గేమ్ చేంజర్ వెళ్ళిపోద్ది. పుష్పాల స్మగ్లింగ్ కానీ ఇందులో మాత్రం ఒక సోషల్. ఎందుకంటే అభిమానం ఉంటే ఏ సినిమాని హిట్ చేస్తారబ్బా. అభిమానం లేని ఎంతైనా టార్గెట్ చేసినా ఏం చేయలేదు. అది అంటే ఆ సినిమా బాగలేకపోయినా ఆడుతుందా? అంటే ఆ సినిమా బాగలేకపోయినా కూడా ఆడుతుంది మేడం అభిమానం ఉంటే? ఆడుతుందండి, ఎందుకంటే సపోర్టింగ్ అట్లా ఉంది కాబట్టి. అల్లు అర్జున్ ఎంత సినిమా హిట్ చేసినా ఏం ఎంత తక్కువ చేసే మాట్లాడుతున్నారు అల్లు అర్జున్. పుష్ప 2 ఎప్పుడు ఆల్రెడీ బాహుబలి కన్నా దాటిపోయింది క్లోజ్ కాబట్టి అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ఏ సినిమా దాటలేదు. అది మెయిన్ థింగ్. ఒకవేళ గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ కంపల్సరీ 2000 కోట్లు దాటుతుందని చెప్పి లేదు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ దాటి. లాస్ట్ టైం కూడా విష్ణుప్రియ బిగ్ బాస్ లో గెలుస్తుందని చెప్పారు కానీ విష్ణుప్రియ గెలవలేదు. నా చేతిలో కాదు భయ్, నా చేతిలో ఏమన్నా ఉందా? నేను బిగ్ బాస్ లో కట్టి ఉంటా నాదని సార్ చెప్పి నేను విష్ణుప్రియ ఎవరు హీరో టాలెంట్ వాళ్ళకుంది కానీ పుష్పని మించిన ఏ సినిమా రాదు ఇంకా చెప్తున్నా కదా. ఎందుకంటే పుష్పాని ఎంత టార్గెట్ చేసినా అల్లు అర్జున్ చూపించాడు. అది ఎవరికి తగులుతుందో వాళ్ళకి తగులుతుంది కంపల్సరీ. అల్లు అర్జున్ మించిన ఏ సినిమా రాదు. వచ్చినా ఏదో చూస్తాము అంతే, కానీ సపోర్టింగ్ మాత్రం ఎన్ని టైం అల్లు అర్జున్ కి. అతను ఎవరో గేమ్ చేంజర్ సినిమా 50,000 కోట్లు దాని 1,00,000 కోట్లు కూడా వస్తుంది అన్నాడు. 1,00,000 కోట్లు వచ్చినా 1,000 కోట్లు వచ్చినా అల్లు అర్జున్ సినిమా మించిన ఏది రాదు. అల్లు అర్జున్ ఇంకా కంపల్సరీ పుష్ప 3 కూడా తీస్తాడు కాబట్టి అన్ని సినిమాలు ఫ్లాపే. డాకు మహారాజు బాలకృష్ణ సినిమా బాలకృష్ణ అంటే కింద పైన వేసినా పుష్ప అల్లు అర్జున్ తర్వాత కూడా దబిడి వేస్తాడు కంపల్సరీ. ఇంకోవైపు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నామని ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు. వెంకటేష్ సినిమా అంటే కంపల్సరీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటది, అది మాత్రం కంపల్సరీ హిట్ అవుతారు. ఆల్రెడీ గోదావరి గట్టు మీద సాంగ్ చాలా వైరల్ అవుతుంది. మీరు చేశారా మేడం రీల్? అది గోదావరి గట్టు మీద చేయలేదు కానీ పుష్ప మాత్రం ప్రతి సాంగ్ చేసాం. అది మాత్రం అవును మేడం, నేను మీ వీడియో ప్రతి చూసాను. నో క్యారెక్టర్ వాళ్ళు పుష్ప 3 సినిమా చూస్తే క్యారెక్టర్ నాకేముంది. అల్లు అర్జున్ పక్కన చిన్న డాన్స్ చేస్తే అదే చాలు మెయిన్ హ్యాపీ. దబిడి దిబిడి స్టెప్స్ ఎలా మేడం? పార్ట్ 2 లో శ్రీవల్లి చచ్చిపోతే 3 లో చచ్చిపోతాడు. మీకు అవకాశం ఇచ్చేది అయిపోతుంది. మెయిన్ ఆమె కదా డాన్స్. శ్రీవల్లి పోతుంది అంటున్నారు. ఆ బంబు వెళ్ళింది కదా పెళ్లిలో, పోతుంది అంటున్నారు. కాదు శ్రీరామ్ పోయినా కూడా మెయిన్ అల్లు అర్జున్ ఉన్నాడు కదా. శ్రీవల్లి ప్లేస్ లో మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాం. మేము హీరోయిన్ గా మీకు అవకాశం రావాలని కోరుకుంటున్నాం. హీరోయిన్ గా నాకు వద్దు, అల్లు అర్జున్ మాత్రం మెయిన్ పర్ఫెక్ట్ డాన్స్ చేయాలి. అల్లు అర్జున్ అందరూ అల్లు అర్జున్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఎంత మంది టార్గెట్ చేశారు, ఎన్ని రోజులు టార్చర్ చూపించారు, ప్రతి ఎపిసోడ్ చూస్తూనే ఉన్నారు కదా. క్లాస్ లో మాత్రం కంపల్సరీ అల్లు అర్జున్ గెలుస్తాడు, పుష్ప 3 చేస్తాడు. ఒక్కొక్కరు చవట్లు పట్టేస్తాయి. మొన్న గేమ్ చేంజర్ కి జరిగింది కదా, ఇద్దరు చనిపోయారు. అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదు. అల్లు అర్జున్ కూడా ఇచ్చాడు కదా. అల్లు అర్జున్ కి సంబంధం లేకపోయినా సంబంధం లేకపోయినా మళ్ళీ చేసి అట్లా టార్గెట్ చేశారు. 1 వీక్ టార్చర్ చూపించారు. మళ్ళీ గేమ్ చేంజర్ ఇద్దరు చనిపోయారు. ఇప్పటి వరకు ఏం టాక్ రాలేదు, పోలీసు వాళ్ళు వెళ్ళలేదు, ఎవరు దిల్ రాజు గారు వారికి ఆర్థికంగా సాయం కూడా చేశారు. పుష్ప 3 చాలా మంది. అవును మేడం 2 కోట్లు ఇచ్చారు మేడం. సార్ ఒక నిమిషం సార్ ప్లీజ్ సార్.